పాఠశాలలో విద్యార్థి దశ పూర్తి చేసుకున్నామంటే మళ్లీ అటుగా చూసే దాఖలాలు దాదాపు వేళ్లపై లెక్కించదగినవే. కానీ ఆ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం అలా కాదు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడి విద్యాబుద్ధులు నేర్పిన బడి రూపురేఖలు మార్చారు. సొంత ఖర్చుతో క్రీడా ప్రాంగణంతో కార్పొరేట్ స్కూళ్లను తలపించేలా జగిత్యాల గ్రామీణ మండలం లక్ష్మీపూర్ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. దాదాపు 96 మంది విద్యార్థులు ఉన్న జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లోని ప్రభుత్వ పాఠశాల ఒకప్పుడు కనీస మౌలిక వసతులకు నోచుకోలేదు. దీంతో పాఠశాల యాజమాన్యం దాతల కోసం ఎదురుచూసింది. బడి పరిస్థితి తెలుసుకున్న యడమల సత్యనారాయణ రెడ్డి, తిరుపతి రెడ్డి సోదరులు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వీరు ఒకప్పుడు ఇదే బడిలో ఓనమాలు దిద్ది ఇప్పుడు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ప్రస్తుతం రాంకీ సంస్థ పేరుపై ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. సొంత ఊరి కోసం ఏదైనా చెయ్యాలన్న తపనతో దాదాపు 30 లక్షల రూపాయలతో పాఠశాలను తీర్చిదిద్దారు. ఒకప్పుడు విద్యార్థులు లేక చిన్నబోయిన ఆ పాఠశాలలో చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం విద్యార్థులు వచ్చి చేరుతున్నారు. మారిన పాఠశాల స్థితిగతులపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నతనంలో కళకళలాడిన బడిని మళ్లీ అదేవిధంగా చూడాలన్న కోరికతోనే తమ వంతుగా సాయం చేస్తున్నట్లు తిరుపతి రెడ్డి తెలిపారు. భవిష్యత్తులోనూ పాఠశాల అభివృద్ధికి మరిన్ని పనులు చేస్తామని పేర్కొన్నారు. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను సార్. నేనున్నప్పుడు ఈ స్కూల్లో 500 మందికి పైన ఉన్నాము. దీన్ని ఎలాగైనా ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మా అన్నగారు రామ్కీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్లో ఉంటారు. వారి సహకారం 25 లక్షల రూపాయలతోటి బాస్కెట్బాల్ కోర్టు 10 లక్షలతో, తర్వాత ఈ పాఠశాల కూడా చాలా వర్షాకాలం వస్తే వాటర్ లీకేజ్ తోటి ఇబ్బందిగా ఉండేది. దాన్ని కూడా మేము కంప్లీట్గా రెనోవేషన్ చేయించాము. మొత్తం కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రభుత్వ పాఠశాల ఉండాలన్న ఆలోచనతోటి ఈ రంగులు కానీ మిగతా కార్యక్రమాలు అన్నీ చేశాము. మేము ఖచ్చితంగా మేము చదువుకున్న రోజుల్లో ఎలాగైతే 500 మంది విద్యార్థులు ఉన్నారో ఆ స్థాయికి తీసుకురావాలన్న ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నాము. శిథిలావస్థకు చేరిన తరగతి గదులను వాటర్ ప్రూఫింగ్గా మార్చారు. డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్ కోర్టుపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెరుగుతోందని ఉపాధ్యాయులు తెలిపారు. మునుపటి కన్నా విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆనందంగా ఉన్నట్లు వెల్లడించారు. తిరుపతి రెడ్డి గారు ఒకరోజు ఇక్కడికి మా పాఠశాలకు వేరే చిన్న పని మీద వస్తే అత్యవసరమైన కొన్ని వసతులు ఉన్నాయి, దానికి సంబంధించిన హెల్ప్ కావాలి అంటే మీరు ఒక 10 days టైం ఇవ్వండి అన్నారు. మా పాఠశాల కొంచెం పురాతన స్థితికి వస్తున్న సమయంలో వాటర్ ప్రూఫ్ కానివ్వండి, కలరింగ్ కానివ్వండి, చిత్రాలను వేయించడం, ఇవన్నీ కూడా తను ముందుండి తను చేయించడం అనేది చాలా సంతోషదాయకం. తమ యొక్క కృషిని ఇంకా ముందు కూడా చాలా సేవలు అందించడానికి ముందుంటామని మాకు హామీ ఇవ్వడం కూడా చాలా సంతోషం. మా పిల్లలందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి యడమల సత్యనారాయణ రెడ్డి గారు, యడమల తిరుపతి రెడ్డి గారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం సార్. సమ్మర్ హాలిడేస్లలో కూడా పీటీ మేడం క్యాంపు పెడితే సార్ వేరే స్కూల్లో కూడా మా స్కూల్లో ఆడిర్రు. ప్రైవేట్ స్కూల్ తీరే అనిపిస్తుంది. బాస్కెట్బాల్ కోర్ట్, కలర్స్ మొత్తం మంచిగా ప్రైవేట్ స్కూల్ లాగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉన్నాం.